దువ్వాడ శ్రీనివాస్ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. ఓవైపు ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్న దువ్వాడను కనీసం అధిష్టానం పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. గత ఎన్నికల్లో అనంతబాబుకు సపోర్ట్ చేయడం వల్ల పార్టీకి డ్యామేజ్ వచ్చిందనే భావనలో ఫ్యాన్ పార్టీ ఉన్నట్లు సమాచారం. మరోవైపు దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయటం లేదని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై వైసీపీ అధినేత నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మొన్నటి వరకు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. గత ఎన్నికల్లో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా పోటీ ఇచ్చిన నేత. మాస్ లీడర్ గాను పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల అంశంపై తరచూ స్పందించి ఓ దశలో వివాదాస్పదంగా మారారు. ఇటీవల ఇంట్లో జరుగుతున్న గొడవలతో దువ్వాడ సతమతమవుతున్నారు. మాధురి అనే మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ శ్రీనివాస్ సతీమణి వాణి ఆరోపణ. తరువాత మాధురి స్పందన, అనంతర పరిణామాలు దువ్వాడను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తనను అభాసుపాలు చెయ్యాలని భార్య పిల్లలు పనిగట్టుకుని రభస చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తన వైవాహిక జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నానని, కానీ ఎవరికీ తలవంచబోనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎన్నిసార్లు నాకు విడాకులు ఇవ్వమన్నా నేను ఇవ్వలేదు. ఆమె 10వ తారీఖున నా మీద గృహహింస చట్టం, డౌరీ హెరాస్మెంట్ చట్టం కింద కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన రోజు 10వ తారీఖు డేట్తోనే ఆమెకు నేను విడాకుల నోటీస్ ఇచ్చాను అంటున్నాను. 10వ తారీఖు ముందు ఇవ్వలేదు. 30 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఎందుకు తెలుసా సార్? కుటుంబం, పిల్లలని ఇవ్వలేదు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ దూరం పెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వారం రోజులుగా కుటుంబ గొడవలతో దువ్వాడ సతమతమవుతుంటే ఒక్కరూ సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉండి గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ పట్టించుకోవటం లేదనే అర్థమవుతోంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించకపోగా ఇతర నేతలు కూడా అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు. దువ్వాడ ఇంట్లో జరుగుతున్న అంశాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, దానికి పార్టీకి సంబంధం లేదని వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. వాటి గురించి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఎందుకు ప్రభావం పడుతుంది? ఏంది ఆ విషయం? దానికి దీనికి సంబంధం ఏంటి? వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో వచ్చిన సమస్యల వల్ల అది వచ్చింది. దానికి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధం ఎట్లా ఉంటుంది? తప్పకుండా మాకు సంఖ్యాబలం ప్రకారం మాకు మెజార్టీ ఉంది కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడని మేము భావిస్తాం. దువ్వాడ శ్రీనివాస్ అంశంపై కూటమి నేతలు కూడా స్పందించారు. ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్సీ దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. చాలా మంది మహిళలు రాజకీయ నేతల బాధితులుగా కనిపిస్తున్నారన్న ఆయన పార్టీలు అలాంటి నేతలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జగన్ నైతిక ధైర్యంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే చర్యలు తీసుకోవాల్సిందేనని డొక్కా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల అంశంపై ప్రతి మీటింగ్లోనూ మాట్లాడిన జగన్ నోరెందుకు విప్పటం లేదని ప్రశ్నిస్తున్నారు. నిజంగా జగన్ గారికి ఇది మంచి అవకాశం. నువ్వు అధికారంలో లేవు, ప్రతిపక్షంలో ఉన్నావు. నీవు అంబేద్కర్ గారికి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుడికి నువ్వు నిజంగా గౌరవం ఉంటే నీకు మంచి అవకాశం ఈరోజు ఉంది. ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులో శిక్షించబడిన తోట త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి బహిష్కరించు. అదేవిధంగా ఎస్సీ ఒక్కరోని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని బహిష్కరించుకుని నిజంగా నీకు అంబేద్కర్ స్ఫూర్తి ఉంటే డోర్ డెలివరీ చేశాడని ప్రత్యక్షంగా లైవ్లో వచ్చింది కదా, అతనే ఒప్పుకున్నాడు కదా. ఇంకా నీ పార్టీలు ఎట్లా కొనసాగిస్తా? అదే నిన్న ఒక అమ్మాయిని అన్యాయం చేసి ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టి అంత గందరగోళం చేసి ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మరి అతన్ని బహిష్కరించు. నిజంగా బహిష్కరిస్తే ఒక నామ్ సెట్ చేసిన అవుతాం. ఏపీలో శాంతి భద్రతలపై గగ్గోలు పెడుతున్న జగన్ వైసీపీ నేతల అరాచకాలు, అక్రమాలపై ఎప్పుడు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రశ్నించారు. మహిళలపై దాడి చేస్తున్న రాజకీయ నాయకులని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా నాయకుడిగా ఉండి మహిళలపై ఇంతలా దుర్మార్గంగా ప్రవర్తించడం దారుణమన్న కడప ఎమ్మెల్యే ఇలాంటి నేతలే 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా వైసీపీ అధినేత జగన్ ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీలో ఉన్న అవినీతి నేతల్ని ఏరి పారేయాలంటూ మాధవి డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గారి యొక్క పర్సనల్ వ్యవహారం గురించి కామెంట్ చేయడానికి మనకే హక్కు లేదు, కానీ
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జంతర్ మంతర్కి వెళ్ళి రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తున్నారనే దాని గురించి మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలు చాలా అతలాకుతలమైపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక నినాదం తీసుకొని ప్రయత్నం చేస్తున్నాడు ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి, ఆయన 11 సీట్లతో పరిమితం అయినప్పటి నుంచి. అలాగనే పాపం వాళ్ళ ఎమ్మెల్సీని మహిళలు దాడి చేస్తున్నారు, వాళ్ళ ఎంపీల మీద మహిళలు దాడి చేస్తున్నారు, వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మా ఎంపీలకి ఎమ్మెల్సీలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి మేము వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ధర్నా చేస్తారనేది రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. గతంలోనూ విజయసాయిరెడ్డి శాంతి ఇష్యూలో వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకోలేదు. ఫ్యామిలీ మ్యాటర్స్, వివాహేతర సంబంధాల విషయంలో జోక్యం చేసుకుంటే పార్టీ పరువు పోతుందన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనే ఎమ్మెల్సీ అనంతబాబుకు మద్దతిచ్చి దెబ్బతిన్నామని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు దువ్వాడ ఎమ్మెల్సీ రద్దు చేయాలని ఆయన సతీమణి వాణి డిమాండ్ చేస్తున్నారు. వాణి డిమాండ్ పైన అటు వైసీపీ ఇటు జగన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.